నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. నా దగ్గరికి 60 ఏళ్ల తర్వాత కొంతమంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో అంటే పురుషాంగ స్తంభన లోపాలు, నాకు సెక్షువల్ యాక్టివిటీ లేదు, సో రిటైర్మెంట్ తర్వాత నాకు అంత హ్యాపీగా సెక్షువల్ యాక్టివిటీ లేదు సార్ అని చెప్పేసి వస్తుంటారండి. కొంతమంది ఈ ప్రోస్టేట్ ఇబ్బంది బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రాస్టాటిక్ హైపర్‌టెన్షన్, దానివల్ల నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందా అనేసి వస్తూ ఉంటారు. యూజువలీ అది క్లారిఫై చేయడానికే ఈ వీడియో. ఇది యాక్చువల్లీ యూరినరీ బ్లాడర్, అంటే యూరిన్ ఎక్కడైతే స్టోర్ అవుతుందో ఆ భాగము ఇది యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్ కింద ఈ ప్రాస్టేట్ గ్రంథి ఉంటుంది. ఈ ప్రాస్టేట్ గ్రంథి ఎప్పుడైతే ఉబ్బుతుందో, కొద్దిగా పెద్దదవుతుందో, ఇక్కడ యూరిన్ వచ్చే నాళాన్ని అడ్డుకుంటుంది. అడ్డుకోవడం వల్ల యూరిన్ సరిగ్గా రాదు. అంటే బ్లాడర్ ఫిల్ అయినా కానీ మనకు ఈ సెన్సేషన్ ఉంటుంది, బ్లాడర్ ఫుల్ అవుతుంది, యూరిన్ పోయాలని. బట్ ఈ గ్రంథి ఈ నాళాన్ని అడ్డుకోవడం వల్ల మనకు యూజువలీ యూరిన్ రాదు. సో ఇది దీనికి ట్రప్ అంటారు, కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాని ద్వారా ఇది లూజ్ అవుతుంది, ప్లస్ యూరిన్ దీనివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం స్తంభించడంలో ఇబ్బంది ఏం కాదు. అంగం స్తంభించకపోవడానికి కారణం ఏంటంటే ఈ అంగంలోని మజిల్స్కి, ఈ స్మూత్ మజిల్స్ అంటాము, కార్పోరా కావర్నోజం, కార్పోరా స్పాంజియోజం కింద ఉండేది. ఈ మజిల్స్ 2 ఉంటాయి పైన అంగానికి. ఈ మజిల్స్కి సరిగ్గా రక్తం అందకపోవడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన లోపాలు కానివ్వండి, మనకు డిజైర్ కోరిక ఉన్నప్పుడు అంగం స్తంభించకపోవడం కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో ఈ ప్రాస్టేట్ ఇష్యూస్ కానివ్వండి, యూరినరీ బ్లాడర్ ఇష్యూస్ కానివ్వండి, దీనికి యూజువలీ లింక్ ఉండదు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనం విడిగా ఏం చేస్తామంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే ఈ షాఫ్ట్ పెన్నిస్ ఏదైతే ఉంటుందో, పురుషాంగం ఏదైతే ఉంటుందో, ఇక్కడ వరకు మనము ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్యోథెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ షాఫ్ట్కి మనకు ఈ షాక్యోథెరపీ ఇవ్వడం జరుగుతుందో, అప్పుడు ఈ సైనసాయిడ్స్, ఈ స్మూత్ మజిల్స్ ఉండే సైనసాయిడ్స్ యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్గా పురుషాంగ స్తంభన లోపాలు అనేటివి చిన్నగా తగ్గుతాయి. కానీ ఈ ప్రోస్టేట్కి సంబంధించి కానీ, యూరినరీ బ్లాడర్కి సంబంధించి కానీ ఏవైతే టాబ్లెట్స్ వాడుతుంటారో అవి కంటిన్యూ చేయొచ్చు, దానికి దీనికి సంబంధం ఉండదు. ప్రోస్టేట్కి సంబంధించిన మెడికేషన్స్ వాడుతున్నప్పుడు పురుషాంగ స్తంభన లోపాలు రావచ్చు, ఏవైనా మెడికేషన్స్. ఇప్పుడు ఈవెన్ షుగర్కి యూజ్ చేసే మెడికేషన్స్, హైపర్ టెన్షన్కి యూజ్ చేసే మెడికేషన్స్ వల్ల కూడా పురుషాంగ స్తంభన లోపాలు వస్తాయి. కానీ అవి ఆపినప్పుడు మళ్ళీ ఎరెక్షన్స్ రావాలి. అవి రానప్పుడు మనం ఈ థెరపీ తీసుకోవడం ద్వారా బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్గా వాళ్ళకి రిజువనేషన్ జరిగి పురుషాంగ స్తంభన లోపాల నుంచి బయటపడతారు. సో ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే, ఈ భాగానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పురుషాంగ స్తంభన లోపాలు అనేటివి యూజువలీ డైరెక్ట్గా సంబంధం ఉండదు. కాకపోతే క్రానిక్గా పెయిన్ ఉండి ఇబ్బంది పడుతుంటే ఆబ్వియస్గా డిజైర్ తగ్గి, లిబిడో తగ్గి మనకు పురుషాంగ స్తంభన లోపాలు రావచ్చు. దాన్ని క్లారిఫై చేసుకునేసి పురుషాంగ స్తంభన లోపాలకి మనం షాక్యోథెరపీ తీసుకోవడం వల్ల మనకు ఈ సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని అర్థం చేసుకొని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.